హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. కొంతమంది పెరుగు గారెలు చేస్తే గారెల మీద పెరుగు వేసుకొని తిన్నట్టే ఉంటుంది కానీ పెరుగు గారెలు తిన్నట్టు ఉండదు కదండి. ఇంకొంతమంది చేస్తేనేమో గారెలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలాగా నూనె పీల్చకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి కమ్మనైన పెరుగు గారెలు చేసేసుకుందామా అండి. దానికోసం ముందు మినపప్పు నానబెట్టుకోవాలి కదా. ఈరోజు నేను పట్టుతో ఉన్న మినపప్పు నానబెట్టాను. అలా నానబెట్టుకున్న మినపప్పుని కడుక్కొని గ్రైండర్లో వేసుకుందామా. గుండు మినపప్పు అయితే అసలు ప్రాబ్లమే లేదండి. పొట్టు మినపప్పు కొంచెం పొట్టున్నా ఏమవదు, గారెలకి బాగానే ఉంటుందండి. ఇలాగ గ్రైండర్లో నీళ్ళేమి లేకుండా కొంచెం గట్టిగానే ఆడుకుంటేనే గారెలు నూనె పీల్చకుండా ఉంటాయి. ఇది నలిగే లోపల మనం పెరుగు తాలింపు పెట్టుకుందామా అండి. ఇక్కడ సుమారు అర కేజీ మినపప్పు నానబెట్టుకున్నామనుకోండి, లీటర్ పెరుగు ఉంటే సరిపోతుందన్నమాట. అది చిక్కని కమ్మనైన పెరుగు. ఆ పెరుగుని కవ్వంతో అయినా లేకపోతే ఏదైనా గరిటెతో అయినా స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి. అంతేకాకుండా ఇక్కడ నేను అల్లం తురుము కూడా వేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు అల్లం తురుము ఇలా పచ్చిది వేసుకోవడం ఇష్టం లేదనుకోండి, దీన్ని మీరు తాలింపులో అయినా వేసుకోవచ్చు. మేము ఇలా తింటామని అల్లం తురుము, దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసి కలుపుకున్నామండి. పెరుగు మరీ చిక్కగా ఉంది కదా అని కొంచెం నీళ్లు పోసామన్నమాట. పెరుగు గారెలు వేసుకునేటప్పుడు పెరుగు మరీ చిక్కగా ఉండకూడదండి. అందుకే చూసుకొని నీళ్లు కలుపుకోవాలి. అలా నీళ్లు కలుపుకొని కొంచెం పలచగా చేసుకుంటేనే గారెలు ఆ పెరుగును పీల్చుకుంటాయి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామా అండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైందనుకోండి, పెరుగు గారెలు తినేటప్పుడు మనకి ఆయిల్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆయిల్ కొంచెం కాగాక అందులో తాలింపు గింజలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాంతోపాటు కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ అవంతా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగులోకి ఆ తాలింపుని వేసి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ పెరుగులోకి కొంతమంది క్యారెట్ తురుముని, బూందీని కూడా వేసుకుంటారండి. మా ఇంట్లో అలా తినరని నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే పైన క్యారెట్ తురుమునన్నా వేసుకోవచ్చు, బూందీనన్నా వేసుకోవచ్చు. ఇంకా ఇది రెడీ అయ్యాక మనం గ్రైండర్ దగ్గరికి వెళ్దామండి. మినపప్పు రుబ్బుకుంటున్నాం కదా, అందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. పెరుగు గారెలకి ఎప్పుడు పిండి మెత్తగా ఉండాలి, దూదిలాగా ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న చూడండి, అలా రుబ్బుకుంటే పిండి మనం గారెలు వేసినప్పుడు మంచిగా పొంగుతాయండి. వాటిని పెరుగులో వేస్తే పెరుగును పీల్చుకుంటాయన్నమాట. మనము మామూలుగా గారెలు వేసేటప్పుడు కొంచెం బియ్యం కానీ లేకపోతే బియ్యం పిండిని కానీ కలుపుతాం కదండి. ఎందుకంటే క్రిస్పీగా ఉండటం కోసం, మళ్ళీ నూనె పీల్చకుండా ఉండటం కోసం. కానీ పెరుగు గారెలు వేసేటప్పుడు బియ్యం గానీ బియ్యం పిండి గానీ అసలు వేయకూడదండి. అలా వేస్తే గారెలు కొంచెం గట్టిగా అయ్యి పెరుగును పీల్చుకోవు. గారె వేసేటప్పుడు చెయ్యి తడి చేసుకుంటా ఉంటే గారెలు పొంగుతాయన్నమాట. ఇక్కడ చూడండి, గారెలు పొంగి అసలు ఎంత బాగున్నాయో. ఇలా పొంగిన గారెల్ని మనం పెరుగులో వేయగానే పెరుగును పీల్చుకుంటాయి. కొంతమంది గారెలు ఫ్రై అయ్యాక ఆ ఫ్రై అయిన గారెల్ని నీటిలో వేసి తర్వాత పెరుగులో వేస్తారు కదండి. మేము అలా వేయమండి, డైరెక్ట్గా పెరుగులోనే వేస్తాం. అయినా పెరుగుని మంచిగా పీల్చుకుంటాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, పెరుగుని పీల్చుకుంటాయో లేదో మీకే అర్థమవుతుంది. నీళ్లల్లో వేసే పని ఉండదండి. మేము బెల్లం గారెలు అంటే పాకం గారెలు వేసుకుంటాం కదండి, అప్పుడు కూడా సేమ్ అనమాట. ఇలా వేసుకొని డైరెక్ట్గా పాకంలో వేస్తాం. అప్పుడు కూడా పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి. అసలు మీకు గారెలు చూస్తేనే అర్థమవుతుంది కదండి మంచిగా పొంగాయని. ఇలాగా గుల్లగా వచ్చిన గారెల్ని పెరుగులో వేసుకుంటే పెరుగునెందుకు పీల్చవు చెప్పండి. పెరుగు గారెలకైనా ఏ గారెలకైనా సరే మనం పప్పు రుబ్బుకున్నాక పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా వెంటనే గారెలు వేసుకున్నామనుకోండి, గారెలు అసలు నూనె పీల్చవు. కొన్ని పరిస్థితుల్లో తప్పక ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గారెలు వేసే ముందు ఆ పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపి వేస్తే గారెలు నూనె పీల్చవు. అవి మామూలు గారెలకండి. ఇలా పెరుగు గారెలు వేసుకునేటప్పుడు బియ్యం పిండి వేయకూడదు. బియ్యం పిండి వేస్తే పెరుగుని పీల్చవండి గారెలు. ఇలా మనకి ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు వేసుకొని ఒక్క అరగంట పెరుగులో ఉంచుకుంటే సరిపోతుందండి. చక్కగా గారెలన్నీ పెరుగుని పీల్చుకుంటాయన్నమాట. ఇప్పుడు మనం రెండోసారి మళ్ళీ గారెలు ఫ్రై చేసుకొని వేసాం కదండి, అప్పుడు ఫస్ట్ వేసుకున్న గారెల్ని పైకి తీసుకొని రెండోసారి వేసిన గారెల్ని అడుక్కు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పెరుగు గారెలు చేసుకునేటప్పుడు వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే గారెలన్నీ మంచిగా పెరుగును పీల్చుకుంటాయండి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన పెరుగు గారెలు రెడీ అయిపోయాయండి. ఇంకో విషయం చెప్పమంటారా,
ఇంట్లో తోడేసుకున్న పెరుగుతో చేసుకుంటే సాయంత్రానికి ఆ పెరుగు గారెలు కొంచెమన్నా పులుపొస్తాయి. అదే మనం బయట కొనుక్కున్న పెరుగుతో పెరుగు గారెలు చేసుకున్నామనుకోండి, సాయంత్రం వరకు గారెల్ని బయటుంచుకున్నా అవి అసలు పులుపు రాదండి ఆ పెరుగు. ఆ పెరుగు కమ్మగా ఉంటుందనమాట. అదే మనం ఇంట్లో తోడేసిన పెరుగైతే కాస్తో కూస్తో పులుపొస్తుందని వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పనుంటుంది. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.